జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకు ఆర్టికల్ 370 అంటే ఎంతమంది తెలుసు? ఈ ఆర్టికల్ 370 అంటే ఏంటంటే, అప్పట్లో ఏది మన స్వాతంత్రం వచ్చింది కదా, స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పాలనలో ఈ చీచీ నెహ్రూ ఉన్నప్పుడు ఈ దరిద్రాన్ని ఒకటి చేసి పెట్టినారు. అయితే విషయం ఏంటంటే, ఈ కాశ్మీర్ అమ్మాయిలు ఏంటంటే పోయి పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంది, ఓడు అత్తాళ్ళ ఇంటికి వచ్చిపోయినట్టు ఏడు వచ్చిపోతాడు. వచ్చినాడు ఊరికే ఉంటాడా? ఆ తీవ్రవాద భావజాలను నింపుకొని వచ్చి ఏడుండే వాళ్ళందరినీ పాడు చేస్తాడు. అట్లాగేందంటే ఈ వేర్పాటువాద భావజాలం, తీవ్రవాద భావజాలం పెద్ద ఎత్తున పెరిగిపోయింది. ఇంకొకటి ఏం తెలిసిన, మన రాజ్యాంగానికి కాశ్మీర్ రాజ్యాంగానికి సంబంధం లే, అది వేరు ఇది వేరు. ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ కాశ్మీర్ మీద చెప్పాలంటే హక్కులు కూడా ఉండవు. అంటే ఒక దేశంలోనే ఇంకో దేశం ఉన్నట్టు అంతటి దరిద్రాన్ని చేసి పెట్టినాడు ఈ చేతగాని సన్నాసి ఈ చీచీ నెహ్రూ. అయితే ఏంటంటే 2019లో నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఈ ఆర్టికల్ 370 అయితే రద్దు చేసి పడేశాడు. తర్వాత జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున పెను మార్పులు వచ్చినాయి. జనాల్లో కూడా చాలా వరకు మార్పు వచ్చింది. టూరిజం కూడా పెద్ద ఎత్తున డెవలప్ అయింది. గతంలో జమ్మూ కాశ్మీర్ వేరు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వేరు. ఓకే, చెదురుమదురు ఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి కాదనట్లా, కానీ గతంతో పోలిస్తే చాలా మార్పు వచ్చిందనమాట. ఈ కాశ్మీర్లో లాల్ చౌక్ అనేది ఒకటి ఉంటుంది. గతంలో ఎట్లా ఉండేదంటే పరిస్థితి, ఆడివి కనీసం మనోళ్ళు ఎవరైనా మన భారతీయ జెండా ఎగరేయాలంటే ఒక సాహసం చేసినట్టే, చెప్పాలంటే ప్రాణాలతో తిరిగి వచ్చే పరిస్థితి కాదు. కానీ అప్పట్లోనే మోడీ గారు అలాగే బీజేపీకి సంబంధించిన కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఇలాంటి వాళ్ళంతా కూడా పోయి ఛాలెంజ్ చేసి మరి ప్రాణాలకు తెగించి పోయి అక్కడ జెండా ఎగరేశారు. అట్లాగే ఇప్పుడు ఈ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత నేను చెప్పాను కదా, అక్కడ ఒక సంచలనాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి. ప్రజల్లో కూడా డెవలప్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నిన్న మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నాం. ఇప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ ఒక యువకుడు వచ్చి మన త్రివర్ణ పతాకాన్ని అక్కడ లాల్ చౌక్ దగ్గర మొత్తం ఇట్లా ఊపడంతో పాటు భారత్ మాతాకి జై అని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేసినాడు. అసలు ఎంత గొప్ప విషయం ఏంటంటే, చూడండి గతంలోకి ఇప్పటికీ ఎంత మార్పు వచ్చిందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. గతంలో ఏంటంటే అక్కడ కనీసం నువ్వు భారత్ మాతాకి జై అనాలన్నా, కనీసం మనం భారతీయ జెండా పట్టుకోవాలన్నా కూడా అసలు వాళ్ళు ప్రాణాలతో ఉంటారో ఉండరో తెలియదు అనమాట. ఎందుకంటే తీవ్రవాదం అంత పెద్ద ఎత్తున ఉంది. చాలామంది అంటూ ఉంటారు కదా, మోడీ ఏం చేశాడు అని చెప్పి. చూడండి ఈ వీడియోలో కనిపిస్తుంది మీకు. మోడీ వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఇంకొక విషయం ఏంటంటే, అది కాశ్మీర్ కావచ్చు లేకపోతే కన్యాకుమారి కావచ్చు, ఎక్కడైనా కూడా జాతీయవాదులే. ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎప్పుడైనా అది ఎక్కడైనా కూడా మన దేశభక్తిని అయితే చాటుతూనే ఉంటారు. ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా ఎవడు అడ్డం వచ్చినా కూడా మనమైతే తగ్గం. అది ఎవడు ఆపుతాడు మనల్ని? ఏం బిక్కుతారో? ఇది మన దేశం, మన స్వతంత్ర దేశం, మనకు నచ్చినట్లు ఉంటాం. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా మేము అందించే ప్రతి వీడియోకు సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.